హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక సామాన్యమైన సక్సెస్ స్టోరీ కాదు. శారీరక వైకల్యం కంటే మానసిక దృఢత్వం గొప్పదని నిరూపించిన ఒక యోధుడి కథ. ఎస్, 3 అడుగుల ఎత్తు, 20 కేజీల బరువు, చూస్తే చిన్న పిల్లాడిలా అనిపిస్తారు. నువ్వు పేషెంట్లను చూడలేవు, ఎమర్జెన్సీ కేసులను హ్యాండిల్ చేయలేవు, అసలు నీకు డాక్టర్ అయ్యే అర్హతే లేదు అని సాక్షాత్తు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తలుపులు మూసేసింది. కానీ ఆ మూసిన తలుపులని బద్దలు కొట్టుకొని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఈరోజు ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తు ఉన్న డాక్టర్గా రికార్డు సృష్టించారు గుజరాత్కు చెందిన డాక్టర్ గణేష్ బరయ్య. గుజరాత్లోని గోర్ఖీ అనే ఒక చిన్న గ్రామంలో విఠల్ భాయ్ అనే రైతుకు మొత్తం 8 మంది సంతానం. అందులో 7 అమ్మాయిలు కాగా గణేష్ ఒక్కడే అబ్బాయి. పుట్టుకతోని గణేష్కు 72% లోకోమోటర్ డిజబిలిటీ ఉంది. దీన్నే మనం డ్వార్ఫిజం అంటాం. గణేష్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఒకసారి ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు గణేష్ తండ్రిని కలిశారు. మీ అబ్బాయిని మాకిచ్చేయండి, ₹1,00,000 ఇస్తాం, సర్కస్ జోకర్గా పనికొస్తాడని అడిగారు. ఆ మాట విని ఆ తండ్రి భయపడిపోయాడు. తన కొడుకును ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అని స్కూల్కి వెళ్తే తోడుగా వెళ్ళేవారు. కానీ గణేష్ మాత్రం నేను జోకర్ని కాదు, డాక్టర్ని అవుతా అని అప్పుడే నిర్ణయించుకున్నాడు. 10వ తరగతి 12వ తరగతిలో గణేష్ 87% మార్కులు సాధించాడు. కేవలం చదువు మాత్రమే కాదు, డాక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో నీట్ రాసి 223 మార్కులు సాధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో సీటుకు అర్హత సాధించాడు. నీట్ ర్యాంక్ వచ్చింది. ఇక కాలేజీలో చేరటమే తరువాయి అనుకున్న సమయంలో అసలు సమస్య మొదలైంది. 2018లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గణేష్ అడ్మిషన్ను నిరాకరించింది. 3 అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తి నిలబడి ఆపరేషన్ టేబుల్ని కూడా అందుకోలేడు. ఎమర్జెన్సీ సమయంలో పేషెంట్కి సిపిఆర్ ఎలా చేస్తాడు, ప్రాక్టికల్స్ ఎలా చేస్తాడు అని ఫిజికల్ ఫిట్నెస్ కారణంతో సీట్ ఇచ్చేది లేదని తేల్చేసింది. నార్మల్ స్టూడెంట్ అయితే అక్కడ కృంగిపోయేవాడు. కానీ గణేష్ వెనక్కి తగ్గలేదు. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. దురదృష్టవశాత్తు హైకోర్టులో కూడా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. मेडिकल काउंसिल ऑफ इंडिया ने मुझे मेरी डिसेबिलिटी की वजह से रिजेक्ट किया गया. उस टाइम में खूब बहुत ही डिसअपॉइंटमेंट हुआ और मैंने ये रिजेक्शन की बात मेरे प्रिंसिपल नीलकंठ विद्यापीठ तलाजा के प्रिंसिपल डॉक्टर दलपत भाई कातरिया और रेवसी सरवैया से की. तो उन्होंने ये बोला कि हमने तुझे एक डॉक्टर बनने का सपना दिखाया है, तो हम उनको पूरा करने की पूरी कोशिश करेंगे. इसलिए हम गुजरात हाईकोर्ट में केस दाखिल कर रहे हैं. तो उन्होंने गुजरात हाईकोर्ट में केस दाखिल किया. 2 मंथ के बाद गुजरात हाईकोर्ट में हम केस हार गए. హైకోర్టులో ఓడిపోయాక గణేష్ తన స్కూల్ ప్రిన్సిపల్ దల్ఫత్ కటారియాను కలిశాడు. ఆ ప్రిన్సిపల్ గణేష్లోని కసిని చూసి న్యాయ పోరాటానికి కావలసిన 4-5 లక్షల ఖర్చును తానే భరించారు. కేసు సుప్రీంకోర్టుకు చేరింది. డాక్టర్ అంటే కేవలం ఆపరేషన్లు చేసేవాడు మాత్రమే కాదు, ఫిజిషియన్లు ఉంటారు, రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు. కేవలం ఎత్తు తక్కువని మెదడుకు పని చెప్పే చదువుని ఎలా అడ్డుకుంటారు అని గణేష్ తరపు న్యాయవాదులు వాదించారు. 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం గణేష్కు సీటు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. 2019లో భావ్నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గణేష్ MBBS సీటు సాధించారు. तो सुप्रीम कोर्ट ने जजमेंट दिया कि आपको 2019 में नीट की एग्जाम दिए बगैर MBBS में एडमिशन मिलेगा. इसलिए आपके लिए 2019 में एक सीट रिजर्व रहेगी. तो मैंने 1 अगस्त 2019 को गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में MBBS में एडमिशन लिया और ऐसे मेरी MBBS की जर्नी स्टार्ट हुई. కోర్టులో గెలిచారు, కానీ కాలేజీలో నెగ్గుకు రాగలరా అనే సందేహం అందరిలోనూ ఉంది. కానీ అక్కడ గణేష్కు తోడుగా నిలిచారు అతడి ఫ్రెండ్స్. ప్రాక్టికల్స్ చేసేటప్పుడు సర్జరీ టేబుల్ ఎత్తుగా ఉంటే తోటి విద్యార్థులు, ప్రొఫెసర్లు గణేష్ కోసం ప్రత్యేకంగా చిన్న స్టూల్స్ ఏర్పాటు చేసేవారు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ అతన్ని ఎత్తుకొని మరీ చూపించేవారు. ఇంత చిన్న పిల్లాడు మాకేం ట్రీట్మెంట్ ఇస్తాడు అని పేషెంట్స్ అనుమానంగా చూసేవారు. కానీ గణేష్ మాట్లాడే తీరు, అతడి నాలెడ్జ్ చూశాక డాక్టర్ సాబ్ అని పిలవటం మొదలుపెట్టారు.
2024లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ ముగించుకొని రీసెంట్గా గుజరాత్ ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు గణేష్. मुझे मेडिकल गुजरात सरकार के नियम अनुसार 1 साल के लिए बॉन्डेड मेडिकल ऑफिसर की ड्यूटी आती है, तो इसकी पोस्ट पे मुझे सर्टी जनरल हॉस्पिटल में मेडिकल ऑफिसर की पोस्ट पे नियुक्त किया गया है. వ్యవస్థ అతని ఎత్తుని మాత్రమే చూసింది, కానీ అతను తన సంకల్పాన్ని చూపించాడు. చిత్తశుద్ధి ఉంటే శారీరక వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. డాక్టర్ గణేష్ బరయ్య సక్సెస్ స్టోరీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.